ఎన్నికల దగ్గర పడే కొద్దీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో వారంతా ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే జనసేన అభ్యర్థిత్వం ఆశించిన వారికి ఆశాభంగం కావడంతో వారంతా పొత్తులో భాగంగా టీడీపీకి సహకరిస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. జనసేన కూడా పారాచూట్ అభ్యర్థులను రంగంలోకి దించడంతో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి చక్రధర్ గ్రౌండ్ రిపోర్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల వేడి చాలా పెరిగింది. ఎందుకంటే ఏ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అంటే ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 శాసనసభ స్థానాలు కానీ ఒక పార్లమెంటు స్థానం కానీ వీటికి అభ్యర్థుల్ని ప్రకటించేశారు. అటు కూటమిలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే ప్రకటించేసింది. కూటమిలో మాత్రం చివరి క్షణం వరకు అటు ఇటు ఊగిన ఈ పొత్తు సంబంధించి ఊగింది కాస్త తేలిపోయింది. మొత్తం పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ప్రకటించేశారు. అంటే ఒక రకంగా తాంబూలాలు ఇచ్చేసాం అని చెప్పి ప్రకటించింది. ఎవరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా కూటమి నుంచి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. దీనికి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే జనసేనకి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించారు కానీ అనూహ్యంగా ఎవరైతే టికెట్ ఆశించారో వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని ప్రకటించారు. దాంతో అసలు గొడవ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు రాజోల్లో దేవ వరప్రసాద్ అనే ఆయనకి టికెట్ ఇచ్చారు. అంతకు ముందు నుంచి కూడా బొంతు రాజేశ్వరరావు అనే ఆయన తీవ్రంగా ప్రయత్నించారు, బాగా కష్టపడ్డారు. ఆయనకి కాదని ఈయనకి టికెట్ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు రగిలిపోతున్నారు. రెండోది గన్నవరం ఫస్ట్ టికెట్ తెలుగుదేశం అనౌన్స్ చేసింది మహాసేన రాజేష్కి. ఆయన్ని కాదని చివరి క్షణంలో మళ్ళీ అది కూడా ఈ జనసేనకే కేటాయించారు. అక్కడ కూడా గిడ్డి సత్యనారాయణ ఆయనకి ఇచ్చారు. ఆయన తెలంగాణలో అంటే ఆయన మూలం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఆయన ఉద్యోగరీత్యా తెలంగాణలోనే ఎక్కువ ఉన్నారు. తెలంగాణలోనే ఆయన పోలీసు శాఖలో ఉద్యోగం చేశారు. ఆయన్ని తెలంగాణ నుంచి తీసుకుని గన్నవరం తీసుకొచ్చారు. సో అక్కడ తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ జనసేనకు సంబంధించి టికెట్ ఆశిస్తున్న వాళ్ళు కానీ విపరీతమైన అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుని ఈయన అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. అదొక పెద్ద టాస్క్ కింద మారింది వీళ్ళకి. ఆ తర్వాత ఇక అమలాపురం జనసేన చాలా పట్టుంది. ఒక సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన సామాజిక వర్గం అమలాపురం నియోజకవర్గాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది రిజర్వ్ నియోజకవర్గమే అయినా జనసేనకు సంబంధించి టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గం మొత్తం వాళ్ళకి మద్దతుగా నిలుస్తారని అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే ఇదే కరెక్ట్గా తాంబూలాలు ఇచ్చేసాం అనే గురజాడ అప్పారావు గారు చెప్పిన దానికి కరెక్ట్గా సరిపోయే పదం అమలాపురం నియోజకవర్గం. ఇక్కడ నిజంగానే తాంబూలాలు ఇచ్చేశారు. దాంతో ఏంటంటే కొట్టుకునే పరిస్థితి కార్యకర్తలు, వేరే జన సైనికులు, వేరే మహిళలు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, తర్వాత కలుస్తామని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. అలా అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే అసంతృప్తి ముమ్మిడివరం కానీ అలాగే చేశారు, కొత్తపేట కూడా అలాగే చేశారు, ఈవెన్ రామచంద్రపురం కూడా అక్కడ అమలాపురం నుంచి పారాచూట్ నాయకుడిగా వెళ్ళిన సుభాష్కి తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం నాయకులు చాలామంది టికెట్ కోసం ఆశిస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏం సహకరించట్లే, ఊరికేదో చెప్తున్నారు. జనసేన కూడా ఏం సహకరించట్లేదు, ఎవరు రారనే కూడా రావటం లేదని అంటున్నారు. ఆ సుభాష్ ప్రతిరోజు అమలాపురం నుంచి కావచ్చు లేదా రామచంద్రపురంలోనే ఇల్లు తీసుకున్నారో ఏదో ఆయన అక్కడే ఏదో చేస్తున్నారు తప్ప ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా నాన్ లోకల్ అనే మాట ఆయన్నే అడుగుతున్నారు. అది అక్కడున్న ప్రస్తుత పరిస్థితి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థులు ప్రకటించారు కాబట్టి వాళ్ళు ప్రచారంలో ఒక రకంగా ముందుకెళ్తున్నారు బాగా ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, కూడా తిరుగుతున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళకున్న ఏకైక బలం జగన్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలన్నీ జిల్లాలో కింది స్థాయిలో అందరికీ చేరాయి కాబట్టి వాళ్ళు జగనే మా బలం అని అభ్యర్థులు చెప్తున్నారు. ఇక్కడున్న గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇలా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పోటీ రసవత్తరంగా మారింది. ఆ రసవత్తరం మధ్యలో జనసేన ఉంది. జనసేనను బట్టి మాత్రమే
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గెలుపోటములు నిర్ణయించబడతాయి. వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ అసంతృప్తిని ఎలా వెళ్ళగక్కుతారు, ఎలా బయటపెడతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందరూ చూపు అటువైపే ఉంది. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.